ఇక్కడ స్టేట్ అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి, ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన విషయమే. సో 2 రోజుల క్రితం ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం జరుగుతున్న దగ్గుపాటి వైష్ణవి అనే విద్యార్థిని చనిపోవడం జరిగింది. సో ఆ విద్యార్థిని ఉరిపెట్టుకొని చనిపోయింది అని చెప్పేసి పాఠశాల యాజమాన్యం అయితే చెప్తున్నారు, ఆ ప్రిన్సిపాల్ గారు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు లేదు, చనిపోలేదు, నా కూతుర్ని చంపేశారు, ఆ బాడీ మీద గాయాలు కూడా ఉన్నాయి అని వీళ్ళు అంటున్నారు. సో అసలు ఏం జరిగింది, ఆ వైష్ణవి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులకు అసలు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో అమ్మాయి గురించి ఏంది, ఎట్లా చనిపోయింది అనేది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మాయి నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? నా పేరు భాగ్యమ్మ సార్. భాగ్యమ్మనా? అమ్మా, ఇప్పుడు మీ పాప ఉంది కదమ్మా, ఇప్పుడు చనిపోయిన తర్వాత అంటే మీకు అసలు నైట్ ఎన్ని గంటలకు ఫోన్ చేసిర్రు? మాకు 10 గంటలకు చేసారు సార్. ఏమని చేసిర్రమ్మా? అయితే మీరు మా సార్కి ఫోన్ చేసింది సార్ మేడం. ఫోన్ చేస్తే మా సార్ అన్నం తింటుండు, ఫోన్ వస్తుంది హాస్టల్ నుంచి, ఫోన్ ఎత్తు భాగ్యమ్మ అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేసిన సార్. హలో అని అంటే భాగ్యమ్మ వైష్ణవ్ వాళ్ళ పేరెంట్స్ అని అన్నారు. అంటే వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నా మేడం నేను అన్నా. అయితే ఆ మేడం ఉండి అన్నదిగా వైష్ణవి ప్రోగ్రామ్ జరిగింది, మంచిగా ఉన్నది సాయంత్రం పూట దాకా, కానీ మీ పాప ఎట్నో చేస్తుంది, ఏరియా హాస్పిటల్కి తీసుకొస్తున్నాం, మీరు రండి అని చెప్పింది సార్. అయితే మేము సార్ అన్నం తినేదాన్ని కానీ దాంట్లో చేయి కడిగి మేము ఎమ్మటే వెళ్ళినాం సార్. 1 నిమిషం కానీ లేట్ చేయలేము. మేము వెళ్తుండగానే మార్గ మధ్యలో మళ్ళీ పాత బస్ స్టాండ్ దాకా పోగానే మళ్ళీ మేడం ఫోన్ చేసింది. ఏం సార్ మళ్ళీ ఇంకా రావట్లేదు మీరు అని ఒక దౌర్జన్యంగా మాట్లాడి మమ్మల్ని. ఎవరు? ప్రిన్సిపలా? మళ్ళీ వార్డెన్ అంటే మేము వస్తున్నాం మేడం, మేము దగ్గరలో ఉన్నాం, ఒక 2 నిమిషాలలో మేము వస్తూనే ఉన్నాం, మేము బయలుదేరినాం అని అనేసరికి సరే అని అంటే మా పాపకి ఎట్లుందని మా సార్ అడగగానే ఈ పాపకి సీరియస్గా ఉన్నదని చెప్పారు సార్. మేము వెళ్ళగానే ఆడ ఎవరు లేరు సార్, అసలు మేడాలందరూ ఎక్కడో పోయి బయట నిలబడ్డారు సార్. నిలబడితే నా బిడ్డను ఎమర్జెన్సీ వార్డులోనే వేస్తారు కదా అని మేము ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళినాం. నేను ప్రతి బెడ్ చూస్తున్నా సార్, నా బిడ్డ ఏ బెడ్లో లేదు అసలు. అయితే అల్ల ఉన్న సార్లు కానీ టీచర్లు కానీ ఏందమ్మా మీరేంది అంత వచ్చిరేందని అంటే నా బిడ్డ ఇట్లా హాస్టల్ నుంచి వచ్చింది వైష్ణవి అని నేను వాళ్ళని అడిగినాం. అడిగితే ఒక స్ట్రెచర్ మీద వేసి ఒక పచ్చ క్లాత్ వేసి ఒక సైడ్ వాల్ వేసి నా బిడ్డను ఒక స్ట్రెచర్ మీద నూకి ఒక మూలకేసిరు సార్. ఆ మూలకేసిన తర్వాత ఏది నా బిడ్డ అని అంటే అక్కడ ఉంది చూడుకోండి అని అన్నారు. నా బిడ్డని ఆడు పోయి చూసి మేము మొత్తుకొని నా బిడ్డను పిలిచి మమ్మీ మమ్మీ అంటే నా బిడ్డ అప్పటికే లేదు సార్. అసలు చల్లగా అయిపోయింది, చాలా మొత్తం చల్లగా అయిపోయి ఎక్కడికక్కడ పిసుకపోయినాయి సార్, మొత్తం బిరుసుకపోయినాయి. అయితే ఏం జరిగింది మేడం అన్నాక మేము చాలా హాస్పిటల్లో దద్దరిల్లేటట్టుగా మొత్తుకుంటుంటే అప్పుడు వచ్చి మేడాలు చేతులు కట్టుకొని వచ్చి బయట నిలబడ్డారు సార్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంది మేడం నా బిడ్డకి ఏం జరిగింది, అసలు ఎందుకు అని అంటే నీ బిడ్డ ఇట్లా ఊరి వేసుకుంది అని అన్నారు. నా బిడ్డ ఊరేసుకునే అవసరం ఎక్కడిది మేడం, ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. నా బిడ్డ మధ్యాహ్నం వీడియో కాల్ మాట్లాడింది. నీతో మాట్లాడింది? నాతోటి మాట్లాడింది. ఏం చెప్పిందమ్మా వీడియో కాల్లో? వీడియో కాల్లో మంచిగా తయారైంది, గాజులు చెవులై పూలు ఆమె రెడీ అయినాయి అన్ని నాకు చూపించమన్నా మేడం. సార్ నేను నువ్వు వెనకకు తిరుగు, నీ పూలు చూయించు, నీ గాజులు చూయించు, నువ్వు మంచిగా రెడీ అయినావు బిడ్డ అని నా బిడ్డను సంతోషంగా నాతో మాట్లాడింది. అయితే అన్నం తిన్నావు బిడ్డ అంటే నీతో మాట్లాడినాక నాన్నతో మాట్లాడినాక నేను తినడానికే పోతున్నాను అన్నది మాతోటి మంచిగా ఉన్నది సార్.
అయితే అట్లా ఎందుకు చేస్తుంది మేడం, నా బిడ్డ ఊరేసుకున్న పరిస్థితి ఏంది? ఉరి వేసుకున్నది అనుకో మమ్మల్ని పిలువనంపాలి. మీది ఎక్కడనో హాస్టల్, నేను ఉండేది ఎన్టీఆర్ కాలనీ. నేను 2 నిమిషాలలో ఒక పావు గంటలో నేను హాస్పిటల్లోకి వచ్చేస్తా. నేను మీకు వచ్చేది 7-8 కిలోమీటర్ల దూరంలో నా బిడ్డను నేను చూసుకోలేకపోయినా మీరు చంపి తీసుకొచ్చినారని నేను వాళ్ళ మీద సీరియస్ అయినా. వాళ్ళ మీద సీరియస్ అయితే మాకు తెలియదు అని అందరు చేతులు కట్టుకొని చెప్తున్నారు సార్. అంటే అక్కడ ఎవరున్నారమ్మా ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన అక్కడ కాళ్ళ మీద పడి అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటారు. మీకు తెలియదు అయితే ఏది ఉండదు, మీరు అబద్ధాలు చెప్తారు. నాకున్న బాధ నీకుంటది, నేను కనుక్కున్నా నువ్వు కనుక్కున్నావు. నాలాంటి బిడ్డ నీకుంటే మీరు నిజాలు చెప్పాలని నేను ఇక మళ్ళీ వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి మళ్ళీ సీరియస్ అయినా సార్. లంజలారా నా బిడ్డను చంపుకొని మీరు తీసుకొచ్చిర్రు, నా బిడ్డ చచ్చిపోయింది అనుకుంటే మాకు తెలియపరచాలి. మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను మార్గ మధ్యలో నేను అందుకుందును. మీరు నా బిడ్డను చంపుకొని తీసుకొచ్చిర్రు, మీ జాబులు తీపిస్తా నేను. ఆగురే మీ సంగతి ఇట్లా కాదని నేను సార్ నంట పెట్టుకొని మా ఆయన వచ్చి ఇదేం కాదు వాటిని ఏం చేద్దాం రా అని మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినాం సార్. పోయేసరికి అప్పటి వరకు హాస్పిటల్ కి పోలీసు వాళ్ళు రాలేదా అమ్మా? ఎవ్వరు రాలేదు సార్ అసలు. అయితే స్టేషన్ కాడికి మేము ముగ్గురమే ఉన్నాం, నేను నా కొడుకు నా భర్త. అయితే ఇక్కడ వాళ్ళకు మా వాళ్ళకు ఫోన్లు చేసినాం సార్. నా బిడ్డ చనిపోయిన తర్వాత అంటే నార్మల్ గా మంచిగా ఉన్నది అనుకోని నేను ఇక్కడ ఎవరికి చెప్పుకోకుండా వెళ్ళిపోయినా. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ ఒకరికొకరికి మేము ఇక్కడ అందరం కలిసి ఉంటాం సార్. ఒక కుటుంబానికి చెప్తే వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకొని మా కాలనీ అందరూ ఒక్కరు కాకుండా ఒకరు సార్ అందరూ కాలనీ మొత్తం వచ్చేసారు. అయితే మేము స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇద్దామని మేము కంప్లైంట్ కోసం స్టేషన్ కాడికి పోతే ఒక్కడే సార్ ఉన్నాడు సార్. ఏంది మేడం ఇప్పుడు ఇట్లా వచ్చిర్రు అని అంటే, సార్ నా బిడ్డ ఇట్లా ఎంటర్ చేస్తుంది, ఇట్లా నా బిడ్డను చంపుకొని తీసుకొచ్చిర్రు, గురుకుల ఇమాంపేట హాస్టల్లో చదువుతుంది అని నేను ఆ సార్ తోటి అంటే, ఇక్కడ కాదమ్మా మీరు రూరల్ స్టేషన్కి పోండి, ఇక్కడ పరిధి కాదు అని అన్నారు. అయితే నేను మా సార్ నన్ను కదా ఇక్కడ కాదు మనం మమ్మీ కాడికే పోదాం పా, మన బుజ్జి కాడికి పోదాం పా అని నేను మళ్ళీ వెంటనే నేను హాస్పిటల్ కాడికి వచ్చేసినాం సార్. అక్కడ నా బిడ్డను ఎక్కడ మళ్ళీ ఆడ ఎమర్జెన్సీలో వార్డులో ఉంచలే, తీసుకుపోయి పోస్ట్ మార్టం దాంట్లో వేసిరు. ఒక టీచర్ గానీ లేదు సార్ నా బిడ్డకి ఇట్లా జరిగింది, మరి నీ బిడ్డ తప్పు చేసింది, నీ బిడ్డ ఇట్లా కారణం అని ఏ టీచర్ గానీ నాకు సమాధానం చెప్పలేదు. ఒక్కసారి గాని ఒక మేడం కూడా ఆడ అంతమంది ఉన్న టీచర్లు గాని అందరు వెళ్ళిపోయారు సార్. ఎవరు టీచర్లు గాని టీచర్లు వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం గాని పోలీసులు తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ డిఎస్పి సారు వాళ్ళు వచ్చిర్రు సార్. వచ్చి అక్కడికి పోయి హాస్టల్ కాడ పోయి మేము ఎంక్వైరీ చేసి వస్తామని ఆ ఎంక్వైరీ చేసి వచ్చిర్రు. ఆ నైట్ చేసి వచ్చినాక ఆ డిఎస్పి సార్ అంతా వ్యతిరేకంగా మాట్లాడాడు సార్. ఏమన్నాడు మీ పాప ఇంటర్మీడియట్ లా అన్ని వెళ్ళింది ఆ సబ్జెక్ట్ లో అన్నారు సార్. అయితే నా బిడ్డ ఒక 2-3 ఎగ్జామ్స్ పోయినాయి, అలాంటిదంటే మళ్ళీ వెళ్ళింది ఎగ్జామ్స్ మేము రాయించిన సప్లి రాసింది ఎగ్జామ్స్ వెళ్ళింది అని మళ్ళీ మేము చెప్పినాం. అయితే అనుమాదాస్పరంగా నీ బిడ్డ మళ్ళీ ఎగ్జామ్స్ లో నేను వెళ్తానో వెళ్ళనో అన్న ఆలోచనలో పెట్టుకొని ఊరు పెట్టుకొని చనిపోయింది అంటే అది ఆ డిఎస్పీ అన్నాడు సార్. అంటుండు ఇదే మాట అని అంటుండు, మీ బిడ్డ ఇట్లా మళ్ళా నేను సెకండ్ ఇయర్ లో వెళ్తానో వెళ్ళను అని అనుమానంతో మళ్ళీ నేను ఇట్లా అవుతానని నీ బిడ్డ ఊరు పెట్టుకుందంటే మీరు రీజన్ అట్లా చెప్పకండి సార్, మీ పాప ఎవరితోటన్నా మాట్లాడుతుందని అని అంటే మీరు ఎంక్వైరీ చేయండి సార్. నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళదు, మా కాలనీలో కానీ ఎక్కడైనా మీరు అడగండి, నా బిడ్డ అలాంటిది కాదు, మీరు అన్ని చేస్తున్నారు, మీకు ఎంత కమ్ముడు పోయినారా మీరని నేను డిఎస్పీ అన్నా సార్. ఆ నైటే అనేసిన, అరే మీరు ఎంత కమ్ముడు పోయినారా మీరు, నాకున్న కడుపు నీకున్నది కదరా, నువ్వేం మాట్లాడుతున్నావురా, నీకు ఎంత లంచం తీసుకున్నావురా నువ్వు అని నేను నిలదీసిన. నేను అయితే ఒక్కరుగా సార్ మా కాలనీలు అందరం కానీ వాని మీద ఎగబడ్డాం. అలాంటిది కాదు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు
నువ్వేం చేస్తున్నావు అని మేము అందరం మా వాళ్ళందరూ అడిగిరు సార్. అడిగిన మాకు సమాధానం చెప్పాలి. సరే నా బిడ్డ చనిపోతే మాకు పిలువనంపాలి, లేకపోతే ఊరి అట్లనే ఉంచాలి, మాకు పిలిపియాలి, మేము చూసుకుందాం కదా సార్. మాకు ఆ రూమ్ లో ఎలర్ట్ చేయనీయలేదు, అసలు ఆ గేటు తెరవనీయలేదు. నా బిడ్డకు సంబంధించింది కానీ మేము ఇంతవరకు ముట్టుకోలేదు సార్. నా బిడ్డకు సంబంధించిన బ్యాగులు కానీ ఆమెకి ఏమేమి పెట్టినాయి కానీ మేము ఇంతవరకు చూడలేదు. ఆ రూమ్ లకు మేము చూసుకొనియలేదు మమ్మల్ని. ఇంతవరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు సార్ అసలు. అమ్మ మీకు ఇప్పుడు వైష్ణవి హాస్టల్ ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్లో చదువుతుందమ్మా? ఇంటర్లో వేసినాం సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు. అంటే ఈ 2 సంవత్సరాల వ్యవధిలో తను వైష్ణవి మీకు హాస్టల్ గురించి కానీ హాస్టల్లో జరుగుతున్న అంటే మంచి చెడులు మీ గురించి మీకేమన్నా చెప్పుకుందామా? సార్ నాకు అట్లా ఇట్లా ఇబ్బంది లేదు కానీ ఫుడ్ మంచిగా పెట్టట్లేరు మేము. నేను 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే మాకు ఫుడ్ లేదు, పురుగులు వస్తున్నాయి, మాకు అన్నంలో బియ్యం సరిగా కడుగుతలేరు, ఇట్లా వస్తున్నాయని చెప్పింది సార్. మాకు చెప్పింది, మాతో చెప్పింది. అయితే ఒకసారి కానీ చైర్మన్ అక్క హాస్టల్ కి వెళ్ళడం జరిగింది. జరిగితే తెలిసిన ఇళ్ళనే నాన్న నువ్వు చదువుకునేదని ఆ అక్క అడిగితే, అవునక్క నేను ఇళ్ళనే చదువుకునేది, మాకు ఇట్లా ఫుడ్ మంచిగా పెట్టట్లేదని ఆ చైర్మన్ అక్కకు నా బిడ్డ చెప్పడం జరిగింది. అయితే ఇదే దృష్టిలో పెట్టుకున్నారు సార్ వాళ్ళు. నా బిడ్డ ఇట్లాంటి కంప్లైంట్లు చాలా ఇస్తది ఇక ఈమె అని వాళ్ళ తప్పులు ఇక చాలా వరకు పట్టుకుంది సార్. కానీ నాకు చెప్పలే. ఆడని మొన్న ధర్నా చేస్తుంటే గానీ చాలా మంది తల్లిదండ్రులు కానీ మా బాధను అర్థం చేసుకొని ఆ వార్డన్ మంచిది కాదు, మేము అడుగుతానంటే మమ్మీ మీరు అడగకురి, మళ్ళీ మీరు పోయినాక మమ్మల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు అని వాళ్ళు తల్లిదండ్రులు అందరూ చెప్పడం జరిగింది సార్. అది అక్కడ అన్న. ఇప్పుడు మీరేం పని చేస్తారన్న? సుతారు పని చేస్తాను. సుతారు పని చేస్తారా? ఇప్పుడు చనిపోయిన తర్వాత మీకు ఆ నైట్ ఇంటిమేషన్ వచ్చింది కదన్న, మీరు తెల్లారి మళ్ళీ హాస్టల్ కాడికి వెళ్ళిరా? మీరు తెల్లారి హాస్టల్ కాడికి వెళ్ళలేదు. సో మీతో చనిపోయిన తర్వాత హాస్టల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ గానీ వార్డెన్ గానీ ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసిరా అన్న? మీకు చెప్పిరా మీ పాప ఎలా చనిపోయింది అనేది మీకు చెప్పిరా? మీతో మాట్లాడడం జరిగింది? ఎవరు లేరు, ఎవరు చెప్పలేదు, పారిపోయారు, మమ్మల్ని చూసే పారిపోయారు. ఎవరు కూడా ఇంతవరకు సమాధానం అనేది లేదు. నా బిడ్డ చనిపోయిన నైటే నా బిడ్డను చూసుకొని మీ ఇద్దరు నా భర్త నా భార్య నిద్రం పోయాను. నా కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాలేదు. రాకుండా గానీ నా బిడ్డను ఆడ పడేసి అనాథ శవాలకు పడేసి మమ్మల్ని చూసి వీళ్ళు పారిపోయారు. సో తెల్లారి మీకు అసలు పాప దగ్గరికి మీరు ఎప్పుడు పోయారన్నా? ఇప్పుడు నైట్ హాస్పిటల్లో చూసిన తర్వాత పోస్ట్ మార్టం రూమ్ లో వేసారు కదా, మీ పాప దగ్గరికి వెళ్ళి మీ పాపను చూసుకున్నారా? బాడీని అంతా ఎట్లా ఉంది ఏంది అనేది చూసుకున్నారా సార్? సగం వరకే ఇంతవరకే చూసుకొని ఇచ్చారు సార్. మమ్మల్ని చూడని ఇవ్వలేదు. ఏమనంటే ముట్టుకోకురి అన్ని చూసుకుందాం సార్. నేను ఎక్కడెక్కడ గాయాలను చూసుకుందాను కానీ చూడని లేదు. తర్వాత మా వాళ్ళందరూ పోయి చూసి వచ్చిర్రు. వీకున్న దెబ్బలు ఉన్నాయి, ఈడ కడుపులో గుద్దినట్టుగా ఈడ కమిలిపోయింది, చేతులకు అన్ని గాయాలు ఉన్నాయి, కాళ్ళకు గాయాలు ఇట్లా డొక్కపోయారు సార్. నా బిడ్డని మొత్తం గాయాలు కాళ్ళకు మొత్తం డొక్కపోయి చర్మం ఊడిపోయింది సార్ నా బిడ్డ. ఆ ఫోటో కూడా మేము తీసుకున్న ఫోటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అన్న? పోలీసులు ఆత్మ చేసుకుందని చెప్తారు, ఊడి పెట్టుకుందని చెప్తారు. కానీ దీన్ని ఎల్లడిస్తలేదా వాళ్ళు, ఎంక్వైరీ చేస్తలేరు. ఇంతవరకు ఏ అధికారి గారు మా దగ్గరకు వచ్చి మీ పాప ఇలా జరిగింది ఈ రోజుకి నా పాప జరిపి 4 రోజులు అవుతుంది, ఒక్కరు కూడా నా ముందుకు వచ్చి కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ వచ్చి పరమనిచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో అమ్మ నేను అంటే జనరల్ గా ఆడపిల్లలు అంటే ఎవరికైనా ఇప్పుడు అంటారు, అమ్మ మీ పాప ఎవరితో ఫోన్ మాట్లాడడం గానీ ఇంకా అలాంటివి గానీ ఏమన్నా ఉన్నాయా అమ్మ? మీ అంటే తండ్రికి భయపడి నీతో ఏమన్నా షేర్ చేసుకునే చెప్పుకునే ఏమన్నా అంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్క జనరల్ గా అంటారు ఎవరైనా లవ్ చేసిరేమో అది చేసిరా మీరు చేసిరే సార్. ఇక్కడ నా బిడ్డకు అలాంటిది ఉండే సార్. నాకు ఏది చెప్పకుండా కావాల్సిన వాళ్ళ తండ్రిని అడుగుతారు సార్. ఎలా ఉండేదమ్మా? ఏ విషయాలు చెప్పుకునేది? ఏదైనా నాకు చెప్పేది సార్. నాకు ఇట్లా ఇబ్బంది అంది ఎన్నడూ అడగలేదు సార్. ఆమె అడగక ముందే మేము అన్ని తెచ్చి పెట్టుకునేది సార్. మేము నా బిడ్డకు కావాల్సిన ఇది కావాలి అని 1-2-3 సార్లు ఆలోచించుకొని 1-2-3 సార్లు 2 విధాలకు ఎక్కువనే తెచ్చి పెట్టుకున్నాం సార్ మేము. అలాంటిది ఏం ఇబ్బంది లేదు. నా బిడ్డ అలాంటిది కాదు సార్. ఏదన్నా వాళ్ళ తండ్రి లేకుండానైతే ఉండలేదు సార్, 1 నిమిషంగానే ఉండలేదు. నాకు తెలియకుండానే తండ్రి బిడ్డ కాడికి పోయి 2-3 సార్లు, వారంలో 2-3 సార్లు పోయేది సార్ బిడ్డ కాడికి. పోయి నేను నా బిడ్డ కాడికి వచ్చిందని నాతో మాట్లాడిచ్చేది. తండ్రి బిడ్డ అంత క్లోజ్ గా ఉంటారు సార్ వాళ్ళు.
అలాంటిది ఏం ఇబ్బంది లేదు సార్ నా బిడ్డకి. మీకు అట్లా ఫస్ట్ ఫోన్ రాగానే అంటే మీ పాప ఎట్నో చేస్తుంది అని ఫోన్ చేయంగానే అండ్ కొంచెం దూరం పోగానే ఏందమ్మా ఇంకా రాలేదు అని మీకు అసలు మీరేం ఆలోచించారా? మీకేం అయితే నా బిడ్డకి ఏం జరగలే. నా బిడ్డ అలాంటిది కాదు, ధైర్యవంతురాలు కదా సార్ నా బిడ్డ. అలాంటిది చేసుకుంటుందని అసలు ఎందుకు వస్తుంది సార్? అట్లా ఊహించడమే అది కరెక్ట్ కాదు సార్. నా బిడ్డ అసలు ఏదైనా వాంతింగ్ అయిందా ఏంది, అసలు సమస్య ఏంది, అసలు నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చిరన్న ఆలోచనలే ఉన్నాం. కానీ నా బిడ్డకి ఎలాంటి చెడు అభిప్రాయాలు ఉంటే మాకు ముందే తెలుస్తుంది కదా సార్. నా బిడ్డ 19 సంవత్సరాలు పడ్డాయి సార్ నా బిడ్డకి. అలాంటిది కాదు, అలాంటి ఆలోచన కానీ మాకు లేదు సార్. అసలు మాకు ఏమనంటే వామిటింగ్ అయిందా, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిందా, ఏమన్నా కడుపు నొప్పి లేచిందా, అసలు ఎందుకు ఇట్లా జరిగి తీసుకొచ్చిందా అన్న ఆలోచనలతోటే పోయినాం. కానీ మాకు అలా ఏం తెలియదు సార్. అసలు వాళ్ళు ఇట్లా చెప్పిన దానిక కానీ మాకు తెలియదు. నా బిడ్డను మేము చూసుకున్న దానిక కానీ ఉన్నాయి సార్. వీపున ఉన్నాయి, చేతుల మీద ఉన్నాయి, పొట్ట మీద ఉన్నాయి, కాళ్ళు ఇట్లా డోక్కపోయినట్టుగా ఉన్నాయి, అన్ని గుంజుకపోయినాయి సార్. అన్ని ఎంటికలన్నీ నా బిడ్డకు బారు నెత్తి సార్. అసలు నా బిడ్డ చాలా బారు నెత్తి, మొత్తం ఇట్లా ముద్దకు ముద్ద ఇట్లా నెత్తి పట్టి గుంజి అట్లా చేసి అట్లా ఎవరు చేసుంటే అవకాశం ఉండొచ్చు అని మీ అనుమానం? ఒక్కటి వల్ల కాదు సార్, నా బిడ్డను 3-4 కలుపుకొని చేసిరు సార్. నా బిడ్డను ఒక 3 కలిసి చేసిరు. అంటే ఎవరి మీద మీకు అనుమానం ఉంది? హాస్టల్లో వార్డెన్ మీదనే ఉంది సార్. మాకైతే హౌస్ మేడం, వార్డెన్, ఏ టీవీ ఛానల్లో కూడా ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని అంటారు కానీ చంపింది అన్నది అయితే రావట్లేదు సార్. నా బిడ్డ అయితే చనిపోలేదు సార్, చంపిర్రు నా బిడ్డని. ఖచ్చితంగా నా బిడ్డను చంపిర్రు సార్. ఇప్పుడు మరి ఎట్లమ్మా, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు చనిపోయిన తర్వాత మీకు మీ దగ్గరికి ఎవరు వచ్చారు ప్రభుత్వం నుంచి? గానీ ఇప్పుడు మీ కాడికి వచ్చి ఎవరన్నా వచ్చి ఏమన్నా హామీ ఇచ్చారమ్మా? ఏమి ఇవ్వలేదు సార్, ఏమి హామీ ఇవ్వలేదు మాకు, ఏమి ఇవ్వలేదు సార్. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు చనిపోయిన తర్వాత సరే స్థానికంగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే దామోదర్ రెడ్డి గారు కానీ, పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా వచ్చి మీకు ఏమన్నా భరోసా ఇవ్వడం కానీ, హామీ ఇవ్వడం కానీ, లేకపోతే కేసు గురించి కానీ పోలీసు వాళ్ళు కానీ ఏమన్నా వచ్చి మీకు ఏమన్నా చెప్పడం జరిగిందా అన్న? సార్ ఒకటే సార్, నా దగ్గరకు మంత్రి మన ఎమ్మెల్యే గారు వచ్చారు, జగదీష్ గారు వచ్చారు, పాపను చూసారు, దానగా ముందు పాపను వచ్చారు, పరిశీలించారు, అన్ని ఫోటోలు కూడా చూసారు. నేను మాట్లాడుతా చేస్తేదో మన పాపనికి ఎక్కువ లేదు జరగకుండా మాకు నువ్వేం ఎలాంటి భయపడకు, నేను చేస్తా అని చెప్పి సార్ మంత్రి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. పటేల్ రమేష్ రెడ్డి గారు సార్ వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు. అంటే మేము ఎంక్వైరీ చేయిస్తాం, పాప ఎలా జరిగిపోయింది అని వెలికి తీస్తామని చెప్పిపోయారు సార్. అదొక మాట అయితే చెప్పిపోయారు. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఒక పాప, బాబు సార్. బాబు ఏం చదువుతుండు? బాబు నా కొడుకు చిన్నోడే సార్, 2nd క్లాస్. అయ్యో, చిన్న పిల్లగాడేనా? 2nd క్లాస్. ఇప్పుడు పాప మంచి చదివేదమ్మా? చదువు పెద్ద అయినాక నేను అదైతా ఇదైతా చదివి మీతో మంచిగా ఆమెకు అలాంటి పెళ్లి ఉద్దేశం లేదు సార్. ఆమెకు ఎలాంటి ఉద్దేశం లేదు, మొత్తం ఆమె చదువు మీద, ఆమె లైఫ్ మీద, ఆమె ఏదైనా ఒక సెటిల్ అయిన దాకా కానీ అలా ఆమె ఆలోచన అదే సార్, వేరే ఆలోచన లేదు ఆమెకి. సో అలా ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? మీ బిడ్డ చనిపోయినందుకు మీరు ఏమి ప్రభుత్వం నుంచి? సార్ వాళ్ళు మొత్తం డిస్మిస్ కావాలి, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేయాలి. మళ్ళీ 4 రోజులు డిస్మిస్ చేసి తర్వాత ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తారనేది మేము కోరుకోవట్లేము. నా బిడ్డకు జరిగిన శిక్ష దానికి జరగాలి. నా బిడ్డ ఎలా చనిపోయిందో, వాళ్ళు 3 ఎంతమంది చంపారో వాళ్ళు కానీ సచ్చిందనుక కానీ మేము అది అలాంటిది మేము కోరుకుంటున్నాం సార్. నేను వాళ్ళ నుంచి ఏం ఆశించట్లేను. వాళ్ళు నా బిడ్డను ఎట్లా చంపారో వాళ్ళు కానీ అట్లనే సావాలి. మీతో మాట్లాడింది వీడియో కాల్ ఒకటేనా అమ్మాయి? లాస్ట్ మాటలు మీ బిడ్డ నీతో మాట్లాడిన లాస్ట్ మాటలు అయ్యాయిగా? అవే సార్.
ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చారు ఈ మధ్యన? మొన్న సంక్రాంతికి వచ్చింది సార్. సంక్రాంతికి వచ్చిరా? అంతే. అప్పుడు మంచిగా ఉందా మీతోటి? ఎప్పుడైనా మంచిగా ఉంటుంది సార్, ఎప్పుడైనా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు, హాస్టల్ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంది అని అంటున్నారు. అసలు ఆత్మహత్య చేసుకునే కాదు సార్, నా బిడ్డ అంత పిరికిది కాదు సార్. నా బిడ్డ ధైర్యవంతురాలు, ఎవరినైనా ఎదిరిస్తారు సార్. ఎవరినైనా వేసుకుంటా, ఆయన ఎమ్మెల్యే అయినా అదే ఇదే ఏది చూడదు సార్. ఏదన్నా ఏదన్నా టీచర్ డే వేయాలన్నా కానీ ఆమె పెద్ద పదవికే చూసుకుంటారు సార్. అసలు నా బిడ్డ 10th క్లాసులో అయినా కానీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికే వేసింది తప్ప పెద్ద పదవులకే వేసుకుంటది. ఆమె చిన్న చిన్న పదవులు కోరుకోదు. అలాంటి పెద్ద పెద్ద కోరికలు సార్ నా బిడ్డ. పెద్దగా చదువుకోవాలి, నేను ఒక ఉద్యోగం చేయాలన్న పట్టుదలే నా బిడ్డ, కానీ వేరే ఆలోచనే లేదు సార్. అసలు కొంతమంది పీటీలకు, కొంతమంది టీచర్లకు, కొంతమందికి ఏదేదో వేద్దామని చూస్తారు, కానీ నా బిడ్డ పెద్ద పెద్ద పదవులకు వేస్తారు సార్. అంత మంచి బిడ్డ సార్ నా బిడ్డ. అన్న ఇప్పుడు మీ మేడం గారు చెప్తున్నట్టు ఎక్కువ నువ్వంటే బాగా ఇష్టము అని చెప్తున్నారన్న. నేనంటే ప్రాణం నా బిడ్డకు, నేనంటే ప్రాణం. నా ఏ బాధ ఉన్నా ఏదున్నా కానీ నా బిడ్డ నాకు ఎలాంటిదైనా చెప్తుంది. చిన్న విషయమైనా పెద్ద విషయం కావచ్చు, ఏ విషయమైనా చెప్తుంది. డాడీ నాకు ఇది కావాలి డాడీ అని నన్ను తప్ప వాళ్ళ అమ్మను కూడా అడగదు. ఏది కావాలన్నా ఏది చేసినా నన్ను అడిగేంత ఏముంటుంది. నేను ఏ పేరెంట్స్ కూడా వారానికి ఒకసారి పోతారో పోరో నాకు తెలియదు. ఒక సండే రోజు నా పాప దగ్గరకు కొత్త తల్లిదండ్రులు పోతారో పోరో నాకు తెలియదు. నా బిడ్డ నాకు ఏదే విషయం చెప్తుంది కాబట్టి నేను నా బిడ్డ కోసం వారం 2-3 సార్లు పోయేది సార్. పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కానీ ఇంకా వేరే టైంలో కానీ ప్రిన్సిపాల్ గారు కానీ వార్డెన్ గారు కానీ మీరు ఇప్పుడు కలవడం జరిగిందన్న? మన నార్మల్ గా వేరే పేరెంట్స్? నేను మాత్రం సంక్రాంతి సెలవులు వచ్చినాక మా బాబాను తోలుతాను పోయినప్పుడు హౌస్ మేడం కలిసిన, వాళ్ళకి స్టడీ చేసిన మేడం కలిసిన. ఏమన్నారు ఇప్పుడు? అప్పుడు పాప గురించి ఏమన్నా చెప్పారా? ఏం చెప్పిందంటే ఆ మేడం ఏం చెప్పిందంటే, నిన్ను ఎప్పుడు రమ్మన్నా ఇప్పుడు వచ్చిన అన్న పద్ధతిలో మాట్లాడింది మేడం. నేనే అందరు రారని చెప్పి నేనే బుజ్జి జర ఆరోగ్యంగా నేను ఉంచుకోవాలనుకున్నా, నా ఇంటి ముందు ఉంచుకున్నా మేడం. నేనే లేట్ చేసిన, మా పాప పోతున్నా కూడా నేనే లేట్ చేసిన. సో ఆ తప్పు నాదే మేడం, తీసుకుని లేట్ చేయడం నాదే తప్పు. సరే ఏదో కానీ చెప్పి నేను నా భార్యగా పోయి నా బిడ్డను చెప్పి మేడం హౌస్ మేడం చెప్పి వచ్చడం జరిగింది. ఆ తర్వాత 20 జనవరి నాడు నా బిడ్డకు కావాలని నేను పోవాలనుకున్న, నా బిడ్డకు తెలియదు, నా భార్యకు తెలియదు, ఎవరికి తెలియదు. నేను పోయి నా బిడ్డకు ఇష్టమైన స్వీట్లు అవి తీసుకొని నా బిడ్డ కలిసిన సంతోషంగా ఉన్నది. డబ్బులు ఇచ్చిన, ఖర్చులకు ఆడ కొనుక్కోవడానికి వాళ్ళు ఎవరిని అడగొద్దు, చేయకపోదని చెప్పి వాళ్ళ డబ్బులు ఇచ్చిన, నా బిడ్డకు స్వీట్లు తినిపించిన, నా భార్యతో కూడా ఫోన్ మాట్లాడించిన, నా మరదలతో కూడా ఫోన్ మాట్లాడించిన. హ్యాపీగానే ఉంది. మళ్ళీ శనివారం నా బిడ్డ జరిగిపోతున్న రోజు కూడా ఉదయం పేరెంట్స్ పార్టీ ఉందని చెప్తే నా బిడ్డ నాకు అంతలో ఇంప్రెషన్ ఇచ్చింది, ఇవి కావాలంటే అవి కొని నా తల్లి కొని నాకు కొనిస్తే పంపిస్తాను. నేను 7 గంటల వరకు 10:00 హాస్టల్లో ఉన్నా. హాస్టల్ ఉండి నా బిడ్డతో 30 గంట స్పెండ్ చేసి ఇవన్నీ చెప్పి నా బిడ్డ సంతోషంగా నాకు అగబడుతుంది. సంతోషంగా డబ్బులు సరిపోతాయంటే ఇంకా కావాలంటే ఇంకా కూడా నా బిడ్డకి డబ్బులు ఇచ్చి వచ్చిన సంతోషంగా ఉన్నది. మా తర్వాత మాకు 10 నిమిషాలకు 2 గంటలకు మాకు కాల్ చేయడం జరిగింది. వేరే నెంబర్ నుంచి ఏ పేరెంట్స్ నెంబర్ కానీ తెలియదు సార్. ఖచ్చితంగా పేరెంట్స్ నెంబర్ నాకు ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది. ఆ నెంబర్ నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత నా భార్య చేసింది. ఇద్దరు ఇంట్లోనే ఉన్నాం. కాసేపు నేను పండుకున్నా సార్. పండుకుంటే నా భార్య మళ్ళీ నార్మల్ కాల్ మాట్లాడిన తర్వాత వీడియో కాల్ నా బిడ్డ నాకు కనపడ్డది. దాంతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నది. ఆ ఫ్రెండ్ కూడా మాకు బాయ్ చెప్పింది. మంచిగా అప్పుడు బాధగా మాట్లాడడం, బాధగా అయితే మాట్లాడలేదు. ఇదే లాస్ట్ ఫోన్, ఇదే చివరి చూపులు అలాంటి మాటలు ఏమన్నా మాట్లాడిందమ్మా? మరి ఎట్లా చెప్తున్నారమ్మా హాస్టల్ వాళ్ళు ఉరిపెట్టుకుంది అని? అంత అబద్ధం సార్, అంత ఫేక్ చేసిరు సార్. నా బిడ్డను అంత మోసం, అది వాళ్ళు అంత కట్టు కదా సార్. అసలు మొత్తం అది ఆ ఝాన్సీ రాణి అంత కట్టు కదా సార్. నా బిడ్డను అట్లా చేసింది, కానీ ఆ లంచ బయటికి రావాలి సార్. ఎప్పటికైనా దాన్ని నా బిడ్డ చేసిన శిక్ష దానికి ఎప్పటికైనా జరగాలి, అది అంతే సార్. సో అన్న మీరు చెప్పండి అన్న, గవర్నమెంట్ నుంచి కానీ అసలు ఇప్పుడు పాప అయితే చనిపోయింది కదన్న, మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? మా పాప ఒక డాక్టర్ అయితే నాకు చెప్పింది.
నేను డాక్టర్ చదువుకున్న డాడీ అని చెప్పింది. ఆ. చదివిస్తానని చెప్పిన. అమ్మ చూస్తే బీపీ షుగర్ మనిషి, అన్ని ఆరోగ్యంగా అమ్మకి పరంగా ఖరాబ్ అయినాయి. తమ్ముడు చూస్తే పిడుచులు వచ్చినాయి, తమ్ముడికి పిడుచులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి. అయ్యో. ఒక 10 ఏళ్ళ దాకా ట్రీట్మెంట్ వాడాలని చెప్తే 10 ఏళ్ళ బట్టి మేము ట్రీట్మెంట్ కూడా ఆయనకు తీసుకుంటూనే ఉన్నాం. కోర్సు తీసుకుని నా బిడ్డకు అర్థమైంది, నాన్న ఇలాంటి ఇబ్బంది మన కుటుంబంలో ఉంది, నువ్వు ఒక డాక్టర్ కావాలని నా బిడ్డను కోరుకుని డాక్టర్ చదువుకుంటా డాడీ, నేను డాక్టర్ చేస్తాను నాతో చెప్పింది. నేను నీకోసం ఎంతైనా కష్టపడతాను, నేను చదివించుకుంటాను అని చెప్పిన నా బిడ్డకు. ఖచ్చితంగా నేను చేస్తా డాక్టర్ చేస్తా, డాక్టర్ అయితే నాన్న అని నా బిడ్డ నాకు చెప్పింది. చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం కోరుకుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి న్యాయం ఏం కోరుకుంటానంటే, నాకైతే జాబ్ ఇస్తారా, ఇది డబ్బులు ఇస్తారా అని నేను ఆశించట్లేను. నా బిడ్డ ఎలా జరిగిపోయింది నిర్ణయం నాకు పోలీస్ అధికారులు గాని, ఒక కలెక్టర్ గారు గాని, ఒక ఎవరు గాని ఇంతవరకు నా అధికారులు నా దగ్గర సహకరించలేదు. నా బిడ్డకు ఎలా జరిగిపోయింది నాకు అదొక్క ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. నా బిడ్డ చేసుకుందా, మీరు చంపిరని నా బిడ్డ ఖచ్చితంగా చేసుకోలేదు, మీరు చంపిరని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా నా బిడ్డను చంపిర్రు. ఖచ్చితంగా నా బిడ్డ ఒక్కరు చేసిన పని కాదు, ఆత్మహత్య కాదు. ఖచ్చితంగా అక్కడున్న మేడాలు, అక్కడున్న దోస్తులు కావచ్చు, మేడలు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం నా బిడ్డను చంపడం జరిగింది. ఆ నైట్ ఒక పాప హాస్టల్ నుంచి జంపే గోడ దిక్కి పారిపోయిందని కూడా నాకు తెల్లారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను బాధలో నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా. ఖచ్చితంగా నా బిడ్డ మాత్రం 6 నైట్ మాత్రం ఒక పిల్ల పారిపోయింది. నా ఫ్రెండ్స్, నా బిడ్డ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ నెంబర్లు, ఆ నెంబర్ నా ఫోన్ లో ఉన్నాయి. ఆ ఫోన్ లో పోయిస్తే ఆ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఇప్పటికీ వస్తున్నాయి. ఒక పాపది కలిసింది, వాళ్ళ పాపల అక్కది కలిసింది. వాళ్ళ పాపను కూడా చదివించే అక్క నాతో మాట్లాడింది. అదే పాత సూర్యాపేట అని చెప్పారు, అడ్రస్ కూడా చెప్పారు, నా చెల్లెని కనుక్కోని చెప్పారు. ఖచ్చితంగా నీ చెల్లెకి మాత్రం నా చెల్లె నీ చెల్లె నాతో నాటి చెల్లె జరిగిందని మాత్రం నా చెల్లె దగ్గర బొమ్మ చెప్పింది ఫోన్ ఒక మాట్లాడారు అక్క. ఖచ్చితంగా మాత్రం నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు, చంపారని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నిర్ణయం నాకు కావాలి. నా బిడ్డ ఎలా జరిగింది మాత్రం ఖచ్చితంగా తెలియపరచాలి. మీరు ఏదో నాకు తెలియపరచాలి. నా బిడ్డ తప్పైతే చేయలేదు, ఖచ్చితంగా మీరు చంపారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరే చంపారు అనుకోవడం కూడా చంపారు. నా బిడ్డ గాయాలు వాప ఏర్పడుతున్నాయి, గొంతు ఉరి పెట్టుకుంటే నా బిడ్డ గొంతు చుట్టూ ఉంటది కాటు, ఒక చిన్న కాటు తప్ప ఉరి పెట్టుకుంటే పెద్ద మొత్తం పడుతుంది. కానీ చిన్న కాటే ఉంది, చేతుల మీద గాయాలు ఉన్నాయి, పెద్ద నీళ్ళకి దెబ్బలు, డోకమైన దెబ్బలు ఉన్నాయి. అవి చూసినాక నా బిడ్డని ఖచ్చితంగా వీళ్ళు ఆత్మహత్య నా బిడ్డ చేసుకుని చంపారని ఖచ్చితంగా వాళ్ళు చంపారు. నాకు ఆ చంపి ఏ కారణం వల్ల నా బిడ్డని మీరు చంపారు నాకు ప్రభుత్వం తెలియపరచాలి. ఇంతవరకు నేను ఒకటే చెప్తున్నా సార్, మా పాప చనిపోయిన ఆనవాళ్ళు ఎంతమంది ప్రెస్ మీరు వచ్చినా కూడా తీసుకొని మా ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారు. కానీ కనీసం మీకు లోపలికి ఇలా ఉంటుంది, మాకు ఆ ఫోటోస్ రావట్లేవు, మీడియాకి పేపర్ కానీ ఏది కానీ మాకు రావట్లేదు. నేను వాస్తవానికి ఆ రోజు నేను రాలేదు. మీకు కాదు సార్, మీ అందరికి చెప్తున్నా, ఈటీవీ చెప్తున్నా, ఈ6 ఈటీ అందరూ వచ్చి తీసుకురు, మా ఇంటర్వ్యూ తీసుకురు. మా పాప చనిపోయిన డెడ్ బాడీ ఉన్నది చూసినా, హాస్టల్ కానీ ఈ హాస్పిటల్ కానీ ఆ ఫోటోలు మాకు ఎందుకు రావట్లేవు? మేము తీసుకున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరు మీరు అడిగిరా? వాళ్ళు పంపవని అడిగినామండి, మాకు ఎందుకు రావట్లేవు ఇవి అంటే ఏమన్నారు? రెస్పాన్స్ మాకు రెస్పాన్స్ కరెక్ట్ ఉంటే మాకు ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు? మాకు ఆ పాప తప్పు చేసిందా? పాప తప్పు చేసిందని మా ఇంట్లో ఉంటే తప్పు చేసిందని మేము అనుకుంటాం. హాస్టల్లో మీకు ఒప్పు చెప్పినాక పిల్లల పాటు చేసుకుంది. 9 దాకా మీకు పర్మిషన్ ఇచ్చారు, చేసుకున్న తర్వాత 9 దాకా మీరు మాకు ఫోన్ చేసి బాగానే ఉంది. మరి ఇవన్నీ ఎక్కడి? ఒకలా ఊరేసుకుంది అనుకుందాం, మనం ఊరేసుకుంటే ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ఫోన్కి ఎవరికి ఇవ్వాలి? ఒక ప్రభుత్వం ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి 9కు ఉరేసుకుంది అన్నప్పుడు వాళ్ళకి ఉరేసుకుంటే మనం ముట్టుకుంటాం మనం అసలు బాడీని. ఒక చావు బతుకులు ఉంది అనుకుందాం, ఇది అడవి కాదు, సీసీ కెమెరాలు ఉంటాయి. ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉన్నాయా? రూమ్ లో ఉన్నాయి, రూమ్ లో లేవు, బయట ఉన్నాయి. వాస్తవానికి బయట ఉన్నాయి. బయట సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అమ్మాయిని బతుకుదా మీరు తీసుకుపోయారు కదా, తీసుకుపోయినప్పుడు ఏం చేయాలి? ఒక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత దాన్ని చేసినాం, బాగానే ఉంది. ఆ సీసీ కెమెరా ఎందుకు ఆఫ్ ఉంటాయి? మాకు కావాలి కదా అది. మేము పెట్టిన ఫోటోలు మీరు నేను చెప్తున్నా, నాకైతే మాత్రం డెట్ న్యాయం జరగాలంట. న్యాయం జరగాలి. ఓకే అమ్మా, చెప్పమ్మా మీరు. సో ఫైనల్ గా అయితే మరి ఒక పాప ఒక బాబు కూడా అయితే బాగుండదా అమ్మా? అంటే బాగుండదు సార్,
చాలా లేటుగా సార్ 8 సంవత్సరాల తర్వాత. ఆ. మీకు హెల్త్ బాగుండదా? నాకు షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి సార్. నేను 3 ఏళ్ళ కిందనే చచ్చిపోయేదాన్ని సార్. నా బిడ్డ నన్ను బతికిచ్చింది సార్. నా బిడ్డ నన్ను సావనీయకుండా చేసింది సార్. ఆమె కోరికల్లా నా కోసం చదవాలని ఉంది సార్. నా కోసం చదువుకోవాలి, నా ఆరోగ్య పట్ల ఆమె చర్య తీసుకోవాలని ఎక్కువ ఆమెకు అదే ఉంటుంది సార్. మమ్మీ నువ్వు నిన్ను ఏం చేయను, నీ కోసం నేను చదువుకుంటా మమ్మీ, నేను నీ ఆరోగ్యం నేను కాపాడుతా మమ్మీ అని చెప్పేది సార్ నా బిడ్డ. తమ్ముడు చూస్తే అట్లా మమ్మీ, నువ్వు చూస్తే ఇట్లా అని ఊకే అదే ఉండేది సార్. నా బిడ్డ మా మీద బాగా ఆలోచన ఉండేది. నేను నా బిడ్డ జరిగిపోయినాక నా బాడీని అలా పెట్టిన తర్వాత అక్కడ హాస్టల్ దగ్గర ధర్నా చేసిన ఒక కలెక్టర్ గారు కానీ ఒక పోలీస్ అధికారులు కానీ నాకు బిడ్డకి ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కళ్ళు వచ్చి పర్మిషన్ ఇచ్చిన లేరు. అసలు నా బిడ్డ మీరందరూ కలిసి నా బిడ్డను మీరేమైనా చేసిరా? ఎంక్వైరీకి ఎవరు రాలేదు ఇంతవరకు. నా దగ్గరికి ఎవరు రాలేదు. మీరు అధికారులు, మీరు పెద్దవాళ్ళు అధికారులు ఒక్కళ్ళు కానీ కనీసానికి నీ బిడ్డకి ఇది జరిగింది, ఇది మీ బిడ్డ తప్పు చేసింది, లేకపోతే మీ బిడ్డ గురి పెట్టుకుంది, లేకపోతే వాళ్ళు చంపిన ఇన్ఫర్మేషన్ ఏ అధికారి వచ్చినా కలవలేదు ఇంతవరకు. అసలు ఏం జరిగిందని మీ అధికారులు ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ అసలు నా బిడ్డ ఈ రోజు 4 రోజులు అయితే చనిపోయి 4 రోజులు చనిపోవడం జరిగింది. 4 రోజులు అయింది. నా బిడ్డను మరి చనిపోయింది కాబట్టి కనీసానికి ఒక అధికారికి ఆ డ్యూటీ చేయాలన్న ఉన్నదో లేదో వాళ్ళ మనసులో. నాలాంటి బిడ్డ వాళ్ళకు ఉన్నదో లేదో నాకు తెలియదు. నా ఇలాంటి బిడ్డ ఉంటే ఖచ్చితంగా నా కాడికి వచ్చి నన్ను పరిశీలించి పోయేటోళ్ళు అధికారులు. ఒక కలెక్టర్ గారు రాలేదు, ఒక డిపార్ట్మెంట్ రాలేదు, ఒక ఎస్పీ గారు కూడా ఇంతవరకు నా బిడ్డ గారికి రాలేదు. అక్కడ హాస్టల్ దగ్గరికి రాలేదు, ఎవరు లేదు. ఒక డిఎస్పీ గారు వచ్చారు, ఆ డిఎస్పీ గారు కూడా రాంగ్ గా మాట్లాడాడు. డిఎస్పీ గారు మొత్తం నా బిడ్డ తప్పున్నట్టుగా చెప్పిండు. కానీ ఆ డిఎస్పీ గారు ఎంత తమ్ముడు పోయినా మాకు తెలియదు. నా బిడ్డ నాలాంటి బిడ్డ డిఎస్పీ గారికి ఉందో లేదో నాకు తెలియదు. నా బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి నా బిడ్డ ఎలా జరిగిందో డిఎస్పీ గారు నేను అడగట్లేను. ఒక కలెక్టర్ గారిని, ఒక ఎస్పీ గారిని నేను కోరుకుంటున్నా. నా బిడ్డ ఎలా జరిగింది అనేది నాకు రిజల్ట్స్ ఖచ్చితంగా కావాలి. కనీసం నా బిడ్డ చనిపోయిన ఫొటోస్ ఏ రిపోర్ట్ లో కానీ రావట్లేదు. మీరందరూ కలిసి ఆ ఫోటోలు ఆపుతున్నారా? నా బిడ్డ చచ్చిపోయిన రూమ్ లో కూడా ఇంతవరకు బయటికి ఏ ఫోటో కూడా బయటికి పెడతలేరు. తల్లిదండ్రులకు ఇంతవరకు ఆ రూమ్ లో ఫోటో చూపించలేదు. అయితే మిగతా వాళ్ళు మీ అధికారులకు చూపించలేదు, మాకు చూపించలేదు. మీ అధికారులు చూసి రాలేదా మాకు తెలియదు. కనీసం నా బిడ్డ నిజం చేసి నిజంగా గురి పెట్టుకుందని మాకు రూమ్ కూడా చూపిస్తలేరు మీరు. అసలు మీరు అధికారులు ఎంత నిరక్షకున్నారంటే మీరు అమ్ముడు పోయినట్ట. లేకపోతే ఏంది? నాలాంటి బిడ్డ మీకు ఉన్నది కదా, మీకు కూడా ఉంటది. నాలాంటి బిడ్డ మీకు ఉంటది కాబట్టి నాకు ఖచ్చితంగా నా బిడ్డ ఎలా జరిపోయింది మాత్రం ఈ అధికారులు మాత్రం నాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు వీళ్ళ వైష్ణవి గారి తల్లిదండ్రుల మాటల్లోనే విన్నాము. ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన కట్టింది కూలిపోయిందని ఈయన చెప్పడం, ఈయన కట్టింది కూలిపోయింది అని ఆయన చెప్పడం, వీళ్ళ బిజీలో ఉన్నారు. సో పోలీస్ యంత్రాంగం అయితేనేమో మంచిగా వాళ్ళకు కాపలా కాసుకుంటా పోలీసు వాళ్ళకు ఉన్నారు. కానీ ఒక దళిత బిడ్డ, ఒక మహిళ, ఒక విద్యార్థి చచ్చిపోతే సో బాడీ మీద గాయాలు ఉన్నప్పటికి కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకోకుండా ఏదో తూతు మాత్రంగా ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసినావు అని చెప్పేసి ఇంత మటుకు ఇలాంటి కేసు అనేది ముందు జరగకుండా ఎవరు ఏమి హామీ ఇవ్వట్లేదు అని చెప్పేసి సో వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎట్లా ఉన్నదంటే ఇలా పరిస్థితి, వద్దు బిడ్డ గురుకుల పాఠశాల అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. సో మన కళ్ళ ముంగల ఉండనైనా సరే మనకు ఉన్నంతలైనా చదువుకునే పొజిషన్ లో ఉండొచ్చు. కానీ ఒకప్పుడు గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిందంటే నా బిడ్డ బాగా చదువుతుంది అనే ఫీలింగ్ ఉండే. ఇప్పుడు గురుకుల పాఠశాల సీట్ వచ్చిందంటే వామ్మో వద్దు బిడ్డ అనే పొజిషన్ లోకి ఈ సైకో లెక్క తయారయ్యారు గురుకుల పాఠశాల టీచర్స్. సో వీళ్ళ మీద ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. సో ఇలాంటి వైష్ణవులు ఇంకొకరు కావద్దు ఈ గురుకుల పాఠశాలను నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వైష్ణవి కుటుంబానికి, తల్లిదండ్రులకి సో ఆ వైష్ణవి ఎట్లా చచ్చిపోయింది అనేది పక్కా ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసు వాళ్ళు దయచేసి కేసుని నిజాయితీగా తీసుకొచ్చి ఆ న్యాయం ఏంది, ఎట్లా చచ్చిపోయింది అని వాళ్ళకి నిజాలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సైదే మామిడి, ఎస్మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.